ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? చార్లీ కేట్ ఏజ్ 31. ఆయన చాటుతున్న దేశభక్తి, క్రీస్తు ప్రేమ, బైబిల్లోని విలువలతో కూడిన లైఫ్ స్టైల్ని విరోధంగా భావించిన ఒక చిన్న కాలేజ్ గోయింగ్ స్టూడెంట్ టైలర్ రాబిన్సన్ అతన్ని నిర్దాక్షిణ్యంగా షూట్ చేసి చంపేశాడు. ఏ యువత కోసమైతే చార్లీ పోరాడుతున్నాడో అదే ఏజ్లో ఉన్న ఒక యంగ్ పర్సన్ చార్లీ ప్రాణాన్ని చాలా ఈజీగా తీసేశాడు. కానీ అతనికి తెలుసా, అతను చంపింది ఒక మామూలు వ్యక్తిని మాత్రమే కాదు, అమెరికా లాంటి అగ్రరాజ్యాన్ని కదిలించిన ఒక మహాశక్తినని. అతని భార్య, చిన్న చిన్న పిల్లలు, అతను నమ్ముకొని జీవిస్తున్న అనేక మంది స్టాఫ్, వారి కుటుంబాలు, అతని మీద ఆశ పెట్టుకొని ఫాలో అవుతున్న అనేక లక్షల మంది అమెరికా యువత, ఇంకా అతని బోధల ద్వారా ప్రభావితమయ్యి ఇన్స్పైర్ అవుతున్న చాలామంది చార్లీ ఇక లేడు అన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అబద్ధమైతే బాగుండును అని గుండె పగిలేలా ఏడుస్తున్నారు. అసలు ఎవరి టైలర్ రాబిన్సన్? ఏజ్ 22 ఇయర్స్, ఎలక్ట్రికల్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రాంలో 3rd ఇయర్ స్టూడెంట్. ఏ ఉతా వ్యాలీ యూనివర్సిటీలో చార్లీ కిర్క్ని అసాసినేట్ చేశారో అక్కడే తను చదువుకుంటున్నాడు. అదే ఉతా రాష్ట్రంలో తను ఉంటున్నాడు. రాబిన్సన్ పేరెంట్స్ ఇద్దరు కూడా రిజిస్టర్డ్ రిపబ్లికన్స్. ఏ రిపబ్లికన్ పార్టీ కోసం అయితే చార్లీ వర్క్ చేశాడో ఆ పార్టీకి చెందిన వాళ్ళే. అమెరికాలో రెండు పొలిటికల్ పార్టీలు ఉంటాయి, డెమోక్రట్స్ అండ్ రిపబ్లికన్స్. రాబిన్సన్కి ఇంతకుముందు ఎలాంటి క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ లేదు, అండ్ ఆల్సో హీస్ టాపర్ ఇన్ స్టడీస్. రాబిన్సన్ మమ్మీ డాడీ ఇద్దరు కూడా మార్మన్ సంఘానికి వెళ్తారు. లోకల్ చర్చ్లో చాలా యాక్టివ్గా కూడా ఉంటారు. రాబిన్సన్ ఇటీవల జరిగిన 2 ఎలక్షన్స్లో కూడా తను ఓటు వేయలేదు. తన రిజిస్టర్డ్ ఓటర్ అయినప్పటికీ కూడా పాలిటిక్స్లో అసలు యాక్టివ్గానే ఉండేవాడు కాదు. రాబిన్సన్ తన పేరెంట్స్కి దూరంగా ఒక ఫ్లాట్లో ఉంటున్నాడు. తన రూమ్మేట్ ఒక ట్రాన్స్జెండర్, అంటే యాక్చువల్లీ తను ఒక మేల్, ఫీమేల్గా మారిన వ్యక్తి. అలాంటి వ్యక్తితో రాబిన్సన్ రిలేషన్షిప్లో ఉన్నాడు. మార్నింగ్ జరిగే చార్లీ కిర్క్ యొక్క ఈవెంట్ గురించి నైట్ డిన్నర్లో తన రూమ్మేట్తో డిస్కస్ చేసినట్లు చెప్తున్నారు. ఈ కేసులో ఫైల్ అయిన అఫిడవిట్లో తన ఫ్యామిలీ మెంబర్స్ అండ్ వాళ్ళ మదర్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రాబిన్ రీసెంట్ టైమ్స్లో మోర్ పొలిటికల్గా అండ్ మోర్ ప్రోగేగా అండ్ ట్రాన్స్ రైట్ ఓరియంటెడ్గా మాట్లాడుతున్నాడంట. రాబిన్ మోటివ్ ఏంటో క్లియర్గా ఇంకా తెలియనప్పటికీ రాబిన్సన్ చార్లీ గురించి అయిష్టంగా మాట్లాడడాన్ని, తన దృష్టిలో చార్లీ ద్వేషంతో నిండిన వ్యక్తి అని, ద్వేషం ప్రచారం చేస్తున్న వ్యక్తిగా చెప్పాడంట. రాబిన్సన్ చార్లీ కిర్క్ని ఒక ఫ్యాసిస్ట్గా కూడా అనుకున్నాడంట. రాబిన్సన్ యూజ్ చేసిన రైఫిల్ వాళ్ళ గ్రాండ్ ఫాదర్ది. అది ఒక హై పవర్డ్ బోల్ట్ యాక్షన్ రైఫిల్, 30.06 క్యాలిబర్ ఉన్న బుల్లెట్స్. అయితే రాబిన్ యొక్క డిఎన్ఏ ఆ రైఫిల్ మీద ఉన్న డిఎన్ఏతో మ్యాచ్ కూడా అయింది. అథారిటీస్ చెప్పిన దాని ప్రకారం రాబిన్సన్ డిస్కార్డ్ అనే ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో, అంటే లైక్ వాట్సాప్, ఫేస్బుక్ లాగా, అందులో యాక్టివ్గా ఉండేవాడంట. ఇది గేమర్స్ యూజ్ చేసే ఒక యాప్. ఈ డిస్కార్డ్లో ఉన్న మెసేజెస్సే రాబిన్సన్ రూమ్మేట్ ఇన్వెస్టిగేటర్స్కి చూపించింది. రైఫిల్ని ఎక్కడ వదిలిపెట్టాడని అందులో ఉంది. రాబిన్సన్ తన రూమ్మేట్కి ఒక నోట్ కూడా పెట్టాడు తన రూమ్లో కీబోర్డ్ కింద. ఏమనంటే, ఐ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు టేక్అవుట్ ద చార్లీ కిర్క్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఇట్ అని. టైలర్ రాబిన్సన్ పోలీస్ ఇన్వెస్టిగేషన్కి ఏమాత్రం కోఆపరేట్ చేయట్లేదు. అదేవిధంగా తన రూమ్మేట్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇచ్చాడంట, పోలీస్ ఇన్వెస్టిగేషన్కి వస్తే సైలెంట్గా ఉండు, కోఆపరేట్ చేయొద్దు, మా లాయర్ చెప్తారు అని. పోలీసులు రిలీజ్ చేసిన ఫొటోస్ ద్వారా రాబిన్సన్ ఫాదర్ గుర్తుపెట్టి పోలీసులకు సరెండర్ అవ్వడానికి హెల్ప్ చేశారు. టైలర్ రాబిన్సన్లో ఇంత చేంజ్ ఎలా వచ్చింది? చార్లీ కిర్క్ని చంపేంత ద్వేషం ఎలా పెరిగింది? మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి ప్లీజ్.